హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ముందు వీడియోలో అయితే నేను మెయిన్ గుడిని అయితే చూపెట్టాను. సో యాక్చువల్గా మేమైతే ఎంట్రీ అయితే ఇలాగే ఇవ్వం. సో ఇక్కడ నుంచి మేము ఇలా చూసుకుంటూ వెళ్ళాం. ఇక్కడైతే ఇలా దేవుళ్ళవి విగ్రహాలు అయితే నిలబెట్టారు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో నేనైతే ఇక్కడ ముందు పాట అయితే పెట్టాను. అదైతే మెయిన్ గుడి ఫ్రెండ్స్, పోయిచది. ఇప్పుడు ఈ పోయిచాలో మేము ఎంట్రీ అయ్యాం. ఇక్కడైతే మాకు టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 300 ఉంటుంది, 200. అండ్ మామూలుగా చిల్డ్రన్స్కి వచ్చేసి 100 అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టికెట్. సో ఫ్రీ టికెట్ అనేది అయితే ఉండదు. సో మీరు ఎప్పుడన్నా గుజరాత్ వెళ్తే మీరైతే ఇక్కడ చూడండి. ఈ గుడి అయితే, గుడితో పాటు ఇక్కడ చూడడానికి కూడా చాలా వరకు అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ విగ్రహాలు నేనైతే చూపెడుతూ ఉంటాను ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉండండి. విగ్రహాలు అయితే బాగా ప్లేస్ చేశారు. మీకైతే వీకెండ్స్లో వస్తే టైంపాస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ గుడి ఉంది, మనకైతే లోపల అవి చూడడానికి పిల్లలు బాగా థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవి నాకు తెలిసి వీడియోలో చూపెట్టకపోవచ్చు ఫ్రెండ్స్, కానీ మెయిన్ అక్కడ లోపలికి వెళ్ళి రూట్లో ఉండే విగ్రహాలన్నీ అయితే కవర్ చేసేస్తాను. కొద్ది వీడియో అయితే ఫాస్ట్ మోడ్లో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. విగ్రహాలే కదా అంటే, విగ్రహాలు అంటే మామూలు సైడ్ విగ్రహాలే కదా, మెయిన్వి మీకు చూపెట్టి చాలా ఉన్నాయి. సో వీడియోని అయితే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి కృష్ణుడిని అయితే ఉంచారు. సో ఇంకా ఇక్కడైతే అన్నీ రియలిస్టిక్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే వేటగాళ్ళు అవి ఉన్నారు ఫ్రెండ్స్. అవి కూడా వీళ్ళైతే విగ్రహాలు అవి రియలిస్టిక్గా పెట్టారు, నిజంగా మనుషులే ఉన్నట్టు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కృష్ణుడు రథం నడుపుతున్నట్టు, ఇంకా అక్కడ విష్ణుమూర్తి అన్నీ, అంటే ఇంకా ప్రతిదీ ఇంకా రియలిస్టిక్గా ఉంది ఫ్రెండ్స్. మీకైతే జస్ట్ చూపెట్టడానికి అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. ఇక్కడైతే ఏది ఆర్టిఫిషియల్ అని ఫీలింగే రాదు మీకు అసలు. కన్ఫామ్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరైతే. ఒకవేళ వెళ్ళే ఉద్దేశం ఉంటే గుజరాత్కి ఈ ప్లేస్ మాత్రం ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇంకొక 1 పార్ట్ కానీ 2 పార్ట్ కానీ తీస్తాను ఫ్రెండ్స్. ఇవి వీడియో ఇంకా చాలా పెద్ద ఉంది ఎక్స్ప్లోర్ చేయాలంటే. మేము ఇంకా రాత్రి వచ్చుంటే ఇంకా బాగుండు, కానీ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదని మేము అలా వచ్చాం ఫ్రెండ్స్ ఈ టైమింగ్కి. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టూ రియలిస్టిక్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా వరకు ఆ చుట్టూ కొండ మీద మధ్యలో అక్కడ రాజు కింద ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఆయన స్వామినారాయణ అని పేరు. ఇక్కడైతే నేను కిందకు వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకైతే ఇంకా చూపెడతాను. ఇక్కడ ఇవన్నీ అలా నడుచుకుంటూ వెళ్తే మినిమం అలాగ స్లోగా అన్నీ చూసుకుంటూ వెళ్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 4 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఎలాగైనా దర్శనాలు అన్నీ చేసి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక 4 to 5 అవర్స్ అయితే అవుతుంది. మీరు వీకెండ్స్ అయితే వెళ్ళినప్పుడు ఈజీగా అయితే మీకు టైంపాస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే వచ్చాం ఇక్కడికి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదైతే నేను కెమెరాలో తీయలేదు, ఫోన్ వల్ల కొద్దిగా అయితే వీడియో అలాగా షేక్ అవుతుంది. సో కాస్త అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నీ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు నీట్నెస్ అయితే చాలా పీక్ లెవెల్లో అయితే ఉంది. మెయింటైన్ చేయడానికే ఆ మాత్రం 200 అంటే వర్తే ఇక్కడ వెళ్ళాలంటే. సూపర్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ రూట్ కూడా ఇచ్చారు, అవి కూడా తీసాను ఫ్రెండ్స్, చూడండి. అయినా అక్కడ ఎటు వెళ్ళాలో అది అక్కడ గైడ్ చేయడానికి కూడా అక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎటు వెళ్ళాలో ఏంటని. ఒకవేళ హిందీ ఎవరికైనా రాకపోయినా కూడా వాళ్ళని అడిగితే ఎటు వెళ్ళాలో ఏంటని చెప్తారు. ఏంటంటే మొత్తం ఒక అడవి ఫ్రెండ్స్, దాన్ని ఇలాగా మార్చారు వీళ్ళు ఇక్కడ. అక్కడైతే స్వామినారాయణ అన్న వాళ్ళని దేవుడితో సమానంగా కొలుస్తుంటారు అక్కడ అటు సైడు. సో ఆయన అయితే అక్కడ మెయిన్ ఒక రాజు అనమాట. సో ఆయన్ని అలాగా కొలుస్తుంటారు. ఇక్కడ సగం దేవుళ్ళు కన్నా ఆయనవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ పిక్చర్స్ అయితే. ప్రతి దేవుడిని కవర్ చేశారు ఫ్రెండ్స్. కృష్ణుడు, రాముడు అని కాదు, ప్రతి దేవుడిని చూపెట్టారు. ఇంకా ఫ్రంట్కి వెళ్తే మనం రాక్షసులను కూడా కవర్ చేశారు.
మనమైతే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుదాం ఫ్రెండ్స్. మీరైతే అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే అలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాను మీకు అలా చూపెడుతూ. నేనైతే మళ్ళీ ఒకసారి ఇవన్నీ వీడియో తీసాక మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి అయితే చూసాను ఫ్రెండ్స్. వీడియో తీయడంలో అలా ఉన్నాం. సో మీరు అలాగా రికార్డింగ్ చేసినందుకైనా నా కష్టానికి ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. మీ గురించే అంత ఎండలో కూడా నేను వీడియో తీసాను. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రూట్స్ కూడా అన్నీ ఇచ్చారు. అవి కూడా నేనైతే తీసాను. ఇటు వెళ్తే అలాగా అని చెప్పి ప్రతిదీ రాసి ఉంది. ఇలాగ ఇక్కడ పైకి ఎక్కి మనమైతే స్టెప్స్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో అయితే లైట్గా సాంగ్ కూడా వినబడుతుంది చూడండి. అంటే వాళ్ళు పాడుతున్నట్టు, ఇప్పుడు వీణలు అవి పట్టుకుని ఉన్నారు కదా, సో చిన్నది పాడుతున్నట్టు కూడా ఉంది. నేను మీకైతే వినిపిస్తాను ఒకసారి. విన్నారు కదా ఫ్రెండ్స్, అయితే చాలా రియలిస్టిక్గా అయితే ఉంది. ఆయన అక్కడ తల ఊపుతూ, అంటే దూరం నుంచి చూస్తే నిజంగా ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. అంత రియలిస్టిక్గా అయితే ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే మనం పైకి స్టెప్స్ ఎక్కాలి ఫ్రెండ్స్. సో ఇటు దారి అయితే ఉంది కదా. నేనైతే అక్కడ నుంచి అయితే బ్యాక్ వచ్చేసి ఇంకా కొన్ని ఫ్రంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా ఒకసారి చూపెడతాను మీకు. అవి దాటాక మనమైతే పైకి స్టెప్స్ ఎక్కి, అంటే కొద్దిగా మరీ అన్ని స్టెప్స్ కాదు ఫ్రెండ్స్, కొన్ని స్టెప్స్ ఎక్కి, ఇంకా అంటే కొండ ప్రాంతం కదా పైన ఉంటాయి. సో నేనైతే అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి ఇంకా కొన్ని చుట్టూ ఉన్నాయని చెప్పి బ్యాక్ వచ్చి మీకైతే రికార్డింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, హనుమంతుడు సంజీవుని అయితే తెచ్చాడు. అవి కూడా ఉన్నాయి ఇక్కడ. రామాయణం కూడా కవర్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే పిక్చర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కృష్ణుడు రాధ ఉయ్యాల్లో అయితే ఊగుతున్నట్టు అయితే ఉంది. ఇక్కడ కూడా అయితే సాంగ్ ప్లే చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీకు ప్లే చేసి చూపెడతాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రేమ్లో కనబడుతున్నారు కదా, వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్. అంటే మా బాబాయ్, పిన్ని, చెల్లి, తమ్ముడు వాళ్ళు. సో ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి సభనైతే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. సో ఈ సభ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడైతే బోర్డు కూడా ఇచ్చారు. అంటే హిందీ వచ్చిన వాళ్ళు చదవండి ఫ్రెండ్స్, లేదంటే నేను మీకు మీనింగ్ చెప్తాను, ఒకసారి చూడండి అది. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇచ్చిన దానికి మీనింగ్ వచ్చేసి మనకైతే ఫ్రెండ్స్, అక్కడ జామ్నగర్కి చెందిన జామ్ సాహెబ్ అనే ఒక అతను మద్యం అంటే మందు తాగమని ఆయనకి ఇస్తారు ఫ్రెండ్స్. అంబేద్ సింగ్ జీ అని ఆయనకి. సో ఆయనకి అప్పుడు కత్తిచ్చి తాగమని అన్న ఆయనకి. సో నా తలలు నరికే, అంతేగాని స్వామినారాయణ దగ్గర నేను ఇలాగా మద్యం తాగనని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ. మీరైతే పిక్చర్ కూడా సరిగ్గా గమనించండి ఫ్రెండ్స్. మీకైతే చూపెడతాను మళ్ళీ ఒకసారి. ఫ్రెండ్స్ ఇందాక నేను ముందు చెప్పాను కదా స్టెప్స్ ఎక్కాలని చెప్పి. ఇక్కడే ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ కింద నుంచి అయితే వాటర్ అయితే వస్తుంటాయి. మీకైతే ఇక్కడ చూపెడతాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగ మనం స్టెప్స్ ఎక్కుతుంటే ఇక్కడ కింద నుంచి వాటర్ అయితే వస్తుంటుంది. సో నేనైతే పైకి ఎక్కుతూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే కొద్దిగా ఎండగా ఉండడం వల్ల అయితే కనబడట్లేదు ఫ్రెండ్స్. నీళ్ళు అయితే ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ నీళ్ళు అయితే వస్తున్నాయి. బాగా కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడైతే, ఆర్కిటెక్చర్ అది. సో నేను ఇదంతా కొద్దిగా ఫార్వర్డ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీకు కొద్దిగా ల్యాగ్ అనిపించవచ్చు వీడియో మళ్ళీ. ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే చెప్పినట్టు అందరినీ కవర్ చేశారని చెప్పాను కదా. మనం ఇక్కడ షెడ్ లాగా ఉంది కదా, ఇక్కడ ముందుకు వచ్చి చూస్తే ఫ్రెండ్స్ చూడండి, కుంభకర్ణుడు అయితే పడుకుని ఉన్నాడు. మొత్తం కుంభకర్ణుడు ఏ సైజులో అయితే ఉంటాడో ఇక్కడ అదే సైజులో మనకైతే ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ విగ్రహాన్ని. చూడండి,
ఇక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్, మీకైతే ఒకసారి వినిపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ ఫ్రేమ్లో కనబడుతున్నారు కదా, ఇక్కడైతే మా చిన్న చెల్లి అండ్ మా తమ్ముడు. సో వీళ్ళిద్దరే బాగా ఎక్సైట్ అయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి రావడం వల్ల. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చిన్నోళ్ళు ఇద్దరు ఆడుకుంటుంటే నేను మా పెద్ద చెల్లి వచ్చేసి వ్లాగ్ గురించి అయితే వీడియో తీస్తున్నాం. ఇక్కడ చూడండి మా పెద్ద చెల్లి కూడా కష్టపడుతుంది వీడియో తీయడానికి. సో ఇక్కడైతే మేము కాసేపు ఆగాం ఫ్రెండ్స్. ఆగి మేమైతే ఐస్ క్రీమ్ తిన్నాం, ఎందుకంటే సగం దూరం వచ్చాం. సో మాకు ఒక 1.5 hour టైం అయింది. కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అక్కడ దిగాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పెద్ద ఏదో ఉన్నట్టు పైకి ఎక్కేసాను. అక్కడైతే ఏం లేదు, జస్ట్ వ్యూ బాగుంది అంతే. టైం వేస్ట్ ఇది ఎక్కి, ఇంకా ఆయాసం వచ్చింది అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వ్యూ పాయింట్ కూడా మీకు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. నేను వచ్చే కన్నా ముందే మా చెల్లి అయితే ఎక్కేస్తుంది. సో ఇక్కడ వ్యూ పాయింట్ బాగానే ఉంది ఫ్రెండ్స్. అంటే నేను ఇంకా అక్కడ పెద్ద వీడియో ఏం తీయలేదు, ఏవీ లేవు కదా అని. ఇక్కడైతే మేము ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. కాసేపు ఐస్ క్రీమ్ తిని కాస్త రెస్ట్ తీసుకుని ఒక 10 minutes అప్పుడు అయితే మళ్ళీ ముందుకు వెళ్ళాం. సో మేము ఇంకా ముందు చూసి చాలా థ్రిల్గా ఉన్నాయి, అవి అయితే మీకు తర్వాత వీడియోలో అయితే చూపెడతాను ఫ్రెండ్స్ ఎప్పటికీ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది. సో అందుకనే అయితే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే దిగాం ఫ్రెండ్స్. నేను అవైతే ఇక్కడ మీకు ఒకసారి చూపెడతాను. సో ఇక్కడైతే మా మమ్మీ అండ్ మా డాడీ అండ్ మా తమ్ముడు అండ్ నేను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. ఇంకా 2 parts అయితే వస్తాయి మనకి. బాయ్ ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, keep smiling. Bye friends.